ఏమైంది? మాస్టర్ హౌస్ లోకి దొంగ వచ్చి వెజల్స్ అన్ని అందరూ వింటున్నారా? ఎవరు వచ్చారు? వెజల్స్ అన్ని తీసుకుని వెళ్ళాడు. అతను గుడ్డా బ్యాడా? ఎంత బ్యాడ్? చాలా బ్యాడ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు చూడండి. మాస్టర్ వచ్చేసరికి ఏమైందో చూడండి. ఏమి చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ చూపించండి. పట్టుకుంటాడా చూడండి. కనుక చెప్పులు పట్టుకున్నాడు. అవి నావి, ఆ వెజల్స్ నావి, అక్కడ పెట్టమంటున్నాడు. పెట్టేస్తున్నాడా? త్వరగా త్వరగా పెట్టమని చెప్పండి. మాస్టర్ కూడా వాటిని సర్దుకున్నాడు చక్కగా, జాగ్రత్తగా. అన్ని పెడుతున్నాడా? జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఎవరు తీసుకెళ్తాడేమో చూస్తున్నాడు. అతన్ని దొంగనే. వెరీ గుడ్. ఇప్పుడు ఏదైతే దొంగ దోచుకున్నాడు కదా, వాటన్నిటిని మాస్టర్ తన దగ్గరికి తెచ్చుకోవాలనుకొని మళ్ళా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక వాటిలో చక్కగా చూడండి, వాటిని హీస్ ఫిల్లింగ్ దెమ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక దాంట్లో చక్కగా వైన్ ఏదో పోస్తున్నాడు, ఏదో వాటర్ పోస్తున్నాడు. పోసాడు చూడండి. ఇంకో దాంట్లో కూడా చేస్తున్నాడు. అన్నింటినీ ఫిల్ చేస్తున్నాడు కదా. గట్టిగా చెప్పులు కొట్టండి ఒకసారి. ఒక దాంట్లో ఫ్రూట్స్ పెట్టాడు. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి హీ వాస్ ఫిల్లింగ్. ఫిల్ చేశాక ఇప్పుడు మాస్టర్ అవి వాటర్ తాగాలంటే ఆ వెజల్ వాడాలా వద్దా? మాస్టర్ ఆ వెజల్లో వాటర్ పోసాడు. వాటర్ తాగాలా వద్దా? ఆ వెజల్ మాస్టర్కి యూస్ఫుల్ గా ఉండాలా? మీరు గట్టిగా ఎస్ఆర్లో చెప్పండి. ఇప్పుడు మాస్టర్ ఒక దాంట్లో ఫ్రూట్స్ పెట్టాడు. ఆ వెజల్ ఫ్రూట్స్ ఇవ్వాలా వద్దా మాస్టర్కి? చూడండి, మాస్టర్ ఇప్పుడు ఏదో చేస్తున్నాడు చూడండి. ఒక వెజల్లో వాటర్ తాగాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆ వెజల్ ఏంటి? యూస్ఫుల్ వెజల్. చెప్పండి. మాస్టర్ ఏది చేయాలనుకుంటే అది ఓకే, అది యూస్ఫుల్ వెజల్. ఇంకోటి చూడండి, ఫ్రూట్స్ తింటున్నాడు. ఇప్పుడు వాటర్ తాగు, ఫ్రూట్స్. ఆ గ్లాస్ పడిపోయింది. మాస్టర్ చేతికి ఒప్పుకోవట్లా. చూస్తున్నారు అందరూ. మాస్టర్ దాన్ని వాడదాం అనుకుంటున్నాడు, కానీ ఒప్పుకోవట్లా. ఫ్రూట్స్ కూడా తింటున్నాడు చూడండి. మాస్టర్ చేతికి ఒప్పుకుంటుందా? ఆ వెజల్ మాస్టర్కి యూస్ఫుల్ గా ఉందా? కింద పడిపోయింది. కింద పడిపోతే చూడండి, దొంగ వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. ఒక్క నిమిషం వినండి. ఆ మాస్టర్ వెళ్ళి మళ్ళా తెస్తాడు. వాటిని వినండి. హలో బిగినర్స్, లుక్ ఎట్ మీ. ఏదైతే మాస్టర్కి యూస్ఫుల్ గా ఈ వెజల్ మాస్టర్ తాగడా? ఎస్ కదా? ఎస్ చెప్పండి. దీన్ని ఏమన్నాము? యూస్ఫుల్ వెజల్. గట్టిగా. కానీ మిగతా
వెజల్స్ ఏం చేశాయంటే మాస్టర్ వాటికి చాలా ఇచ్చాడు. వాటిలో ఫ్రూట్స్ పెట్టాడు, వాటర్ పోసాడు, వాటికి చాలా చాలా ఇచ్చాడు. కానీ అవి మాస్టర్కి యూస్ఫుల్ గా లేకుండా పక్కకి వెళ్ళిపోయి వాటిని సాతాను దొంగిలించేశాడు. ఇప్పుడు ఆ దొంగ ఎవరో తెలుసా? గట్టిగా చెప్పండి. సైటన్ ఉన్నాడా? మరి మాస్టర్ ఎవరు? Who is the master of the Lord's house? Let's welcome Jesus. గట్టిగా చెప్పండి కొట్టండి. Who is the master of the Lord's house? Who is that thief? Thief. దొంగ ఎవడు? Satan. ఎవరతను? Satan గుడ్డా బ్యాడా? బ్యాడ్ అనండి. ఇప్పుడు చూడండి, మనమంతా వెజల్స్ ఎవరు? నేను అని చెప్పండి. నేను. మనమందరము మాస్టర్కి సంబంధించిన వెజల్స్ అయితే ఈ సైతం వచ్చి మనల్ని దొంగిలించుకుని పోయాడు. ఇందాక దొంగ తీసుకెళ్ళినట్టు. అయితే మాస్టర్ కొనుక్కున్నాడా? ఏం చేశాడు? వాటిని కొట్టి మనల్ని మరలా తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. మరలా తీసుకుని వచ్చాక ఏం చేశాడు? చాలా చాలా ఫిల్ చేశాడు కదా. వాటర్ పోసాడు, వైన్, అన్ని ఫ్రూట్స్ అన్ని ఇచ్చాడు కదా. అట్లా మనందరికీ చాలా టాలెంట్స్, చాలా గిఫ్ట్స్ మాస్టర్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మాస్టర్ మన నుంచి ఆ టాలెంట్ వాడుకోవడం రైటా రాంగా? మనం అది మాస్టర్ కోసం వాడాలా వద్దా? మనము మాస్టర్కి యూస్ఫుల్ గా ఉండాలా వద్దా? కానీ చాలా మంది మాస్టర్ యూస్ఫుల్ గా లేరు. ఉన్నారా? మనకున్న టాలెంట్స్ అన్ని, గిఫ్ట్స్ అన్ని డబ్బైనా, అందమైన, జ్ఞానమైన అంతా ఇచ్చింది మన మాస్టర్ అయిన జీససే. అన్ని ఇచ్చిన ఆయనకి, ఆయన చేతిలో మనం వాడబడకుండా పక్కెళ్ళిపోయాం అనుకోండి, we will become what vessels? Useless vessels. ఎప్పుడైతే మాస్టర్ చేతిలో మనం వాడబడమో యూస్లెస్ వెజల్స్, మాస్టర్ చేతిలో వాడబడితే గట్టిగా, ఇంకొంచెం గట్టిగా సేకరణ తరిమేద్దాం. ఎక్కడి నుంచి? గో 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 గో. చూడండి, ఇప్పుడు చూడండి, యేసయ్య ఫస్ట్ మన కోసం భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసం రక్తాన్ని కార్చి, అందరూ విన్నారా? ఎంతమంది వినట్లే చేతులెత్తండి. ఎంతమంది వినట్లే చేతులెత్తండి. సో యేసయ్య ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనందరి కోసము రక్తం కార్చి, సాతాను చేతిలో చిక్కుకుపోయిన మనల్ని ఆ రక్తంతో వాటిని ఓడించి, పాపాన్ని ఓడించి మనల్ని తిరిగి సంపాదించుకున్నాడు. గట్టిగా శబ్దం కొడదాం. మనలందరినీ సాతాను దొంగిలించాడు. అయితే యేసయ్య మనల్ని సంపాదించుకొని అందరికీ ఎంతో కొంత టాలెంట్స్ ఇస్తున్నాడు. చూడండి, కొంతమంది వస్తున్నారు. ఎవరి వ్యక్తి? ఒక వ్యక్తి వస్తున్నాడు, అటు నుంచి ఇంకొక అతను వస్తున్నాడు. చూడండి, ఆ ఫస్ట్ పర్సన్ కి ఏదో ఇస్తున్నాడు. చూడండి, ఏమిస్తున్నాడు? యాపిలా? ఏంటి చెప్పండి, సౌండ్ అది. ఏమిచ్చాడు అతనికి? 5 టాలెంట్స్. చెప్పండి గట్టిగా. అక్కడ అటువైపు ఇంకొక అతను ఉన్నాడు. చూడండి, అతనికి ఏం ఇస్తున్నాడు? చూడండి, అతనికి ఎన్ని ఇచ్చాడు? అక్కడే ఉండండి, కొంచెం ముందు కనబడండి. ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు ఇతనికి? కొంచెం ముందుకు రండి. 5 టాలెంట్స్. అతనికి ఎన్ని? ఇతనికి అతనికి ఎన్ని ఇస్తున్నాడు? చూడండి, చేతితో చూపించండి.
అతనికి వెరీ గుడ్. ఇచ్చి ఏం చేశారంటే యూజ్ దోస్ టాలెంట్స్, వాటిని ఒట్టిగా పెట్టకుండా వాటిని వాడండి. జీసస్ మరలా వస్తారు కదా మన కోసం. yes or no? జీసస్ మరలా వచ్చినప్పుడు ఈ టాలెంట్స్ మీరు బాగా వాడినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటానని చెప్పాడు. చెప్పినప్పుడు చెప్పి జీసస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా వాడుతున్నారో చూడండి. ఆ 5 టాలెంట్స్ ఉన్న వ్యక్తిని చూడండి. ఇతనికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి? మీరు గట్టిగా చెప్పండి. ఆ టాలెంట్స్ ఎలా వాడుతున్నారో చూడండి. ఏంటి అతనికి ఉన్న టాలెంట్స్? ఏం చేస్తున్నాడు? బైబిల్ అతని దగ్గర ఉంది. హీస్ ప్రీచింగ్ గాస్పెల్. గట్టిగా చెప్పలు కొట్టండి. సువార్తను ప్రకటించే ఒక టాలెంట్ ఇచ్చాడు. అందులో 5లో ఒకటి. అది అతను రిపెంట్ అయ్యి యేసుని నమ్ముకున్నాడు. సో అతను రక్షించబడతాడు. ప్రార్థన కూడా చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. హీస్ డూయింగ్ గుడ్ థింగ్స్ కదా. ఇంకా ఏం చేస్తున్నాడు? ఒక టాలెంట్ వాడేశాడు 5 టాలెంట్స్ లో. ఏంటది? ఈ ప్రీచ్ గాస్పెల్. చెప్పండి. రెండో టాలెంట్ ఏంటి? పాపం అతనికి ఫుడ్ లేదంట, ఆకలిస్తుందంట. అతనికి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. హి వాస్ హెల్పింగ్ హిమ్. హి ఈస్ హెల్పింగ్ హిమ్. ఇంకో టాలెంట్ ఏంటి? థర్డ్ టాలెంట్. నాకు అవన్నీ చెప్పాలి మీరు ఒక్కొక్కటి. ఫస్ట్ టాలెంట్ ఏంటి? ప్రీచింగ్. సెకండ్ టాలెంట్ హెల్పింగ్. థర్డ్ టాలెంట్ బ్లైండ్ మ్యాన్ కి కళ్ళు కనిపించట్లేదు. ఇతను కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, మళ్ళా గడికి చెవులు కొట్టండి. ఇక్కడ కూడా హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత 4th టాలెంట్. అది అతను స్టూడెంట్ అంటే అక్కడ పాపం బుక్స్ లేక చాలా బాధపడుతున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? బుక్స్ హెల్ప్ చేశాడు. గట్టిగా చెవులు కొట్టండి. గట్టిగా. బాబా చదువుకోమని చెప్పాడు. ఇంకా 1 టాలెంట్ ఉందా? ఇంకా 1 టాలెంట్ అంటే ఏం చేస్తారు? పిల్లలు కరెక్ట్ కౌంట్ చేస్తారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు చూడండి, గొడవ పడుతున్నారు అక్కడ. ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని కొడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? పీస్ మేకర్స్ ఏమంటారు? సన్స్ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పకూడదాం. వెరీ గుడ్. సో 5 టాలెంట్స్ వాడడా? ఇతను వాడడా వాళ్ళదా? గట్టిగా చెప్పకూడదు. అతనికి ఇప్పుడు సెకండ్ 2 టాలెంట్స్ ఇచ్చిన అతను ఎక్కడ 2 టాలెంట్స్? ఓకే, ఇతనికి ఏం టాలెంట్ ఇచ్చాడు దేవుడు? చేస్తున్నాడా? చెప్పలు కొట్టింది మరి. చూడండి, ఒట్టి గిటారేనా? సెకండ్ టాలెంట్ ఏంటి? చెప్పలు కొట్టండి. మ్యూజిక్ ప్లే చేశాడు, గ్యాప్ దొరికితే గిటార్ ప్లే చేస్తున్నాడు చూడండి అతను. అట్లాగే చక్కగా పాడాడు. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు? ఇతను ఎట్లా పాడుతుంటే కొంతమంది వచ్చి వింటున్నారు. విన్నాడు ఇతను. ఇతను పిలుస్తున్నాడు. ఇతనికి ఏం చేస్తున్నాడు? తను పాడటమే, తను ప్లే చేయడమే కాదు, అతను గిటార్ ఇచ్చి ప్లే చేయాలని చెప్తున్నాడు. ఇతను ప్లే చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు చూడండి. అతనేమో ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తాడు, ఇతనేమో అకౌస్టిక్ గిటార్ ప్లే చేస్తున్నాడు.
హల్లెలూయా హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూతాము. చప్పట్లు కొట్టండి. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరు. హల్లెలూయా హల్లెలూయా. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అని ప్లే చేయడం మాత్రమే కాదు, వేరే వాళ్ళకి ప్లే చేసి ప్యారెంట్లు చేశాడు. అండ్ ఇక్కడ ఇతని డ్రెస్ లేక చాలా రోడ్ సైడ్లో అట్లా ఉంటే తనకు కూడా డ్రెస్ ఇచ్చి మరీ హెల్ప్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఇతను తనకున్న టాలెంట్స్ అన్ని వాడా గుడ్ ఆర్ బ్యాడ్? గట్టిగా చప్పట్లో. ఇంకా ఎవరున్నారు? ఎన్ని టాలెంట్స్? అతన్ని పిలవండి. అతను ఏం చేస్తున్నాడు చూడండి. ఏముంది అతని దగ్గర? టాలెంట్ ఏం చేస్తున్నాడు? వీళ్ళెక్కడెక్కడో దాచేసాడు, పడేసి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సెల్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? గట్టిగా చెప్పండి. గుడ్ ఆర్ బ్యాడ్? మనం రీల్స్ అన్ని చూడొచ్చా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నవ్వుకున్నాడు. ఒకవైపు నిద్ర వస్తుంది అతనికి, అయినా కానీ రీల్స్ చూస్తున్నాడు. టాలెంట్స్ వాడుతున్నాడు ఇతను. ఏం చేశాడు అతను? టాలెంట్స్ ఏం వాడకుండా లేజీగా టైం వేస్ట్ చేశాడు. గుడ్ అండ్ బ్యాడ్ ఇట్లా చేస్తూ ఉంటే ఒకనొక రోజు వెరీ సూన్ జీసస్ ఈస్ కమింగ్ సూన్, యేసయ్య త్వరలో వస్తున్నాడు, వచ్చేసాడు. గట్టిగా చెప్పలు కొట్టింది జీసస్కి. జీసస్ రెండోసారి వచ్చాడు. గట్టిగా చప్పట్లో. 2 టాలెంట్స్ అతను ఎక్కడ? ఇటు వచ్చాడు. ఆయన టాలెంట్స్ వాడి అరిగిపోయేంతగా వాడాడు ఇతను టాలెంట్స్. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంతమంది అట్లానే టాలెంట్స్ అని అరిగిపోయినట్టు వాడేస్తారు. నేను కనబడట్లా. నిజంగా చాలా మంది ఉన్నవన్నీ ప్రభు కోసం వాడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడి. ఇది అట్లా చేసినట్టున్నాడు. ఇప్పుడు జీసస్ వాళ్ళని లెక్క అడుగుతున్నాడు. ఏం చేశాడు నా టాలెంట్స్ తో? ఈ 5 టాలెంట్స్ అతను చెప్తున్నాడు. ప్రభువా, ఇదిగో నేను ఇతనికి ఇట్లా హెల్ప్ చేశాను, ఇతను రక్షించబడ్డాడు నా వల్ల. ఇదిగో ఇతనికి నేను సహాయం చేశాను, ఆకలిస్తే ఇతనికి ఫుడ్ ఇచ్చాను. ఇదిగో ఇతనికి ఇంకొక హెల్ప్ చేశాను ప్రభు అని వీళ్ళందరినీ చూపిస్తున్నాడు. వీళ్ళందరికీ అంత నిజంగానే గుడ్ చేశాడా? టాలెంట్స్ వాడాడా? జీసస్ ఏముందని చూడండి. వెరీ గుడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు వీడికి ఇచ్చిన టాలెంట్స్ బాగా వాడావు కాబట్టి నీకు ఇంకా చాలా టాలెంట్స్ ఇస్తాను, ఇంకా చాలా మంది మీద నిన్ను రూలర్ గా పెడతాను. గట్టిగా చెప్పట్లో. నువ్వు నా ఆనందంలో ఉండు, ఆనందంలో పాల్గొనగా ఉండని చెప్పి చెప్పకుండా గట్టిగా.
ఈ రెండవ వ్యక్తి 2 టాలెంట్స్ అది ఉన్నాడా ఇక్కడ? ఇతరేం చేస్తున్నాడు చూడండి. ప్రభువా ఇదిగో ఇతరికి నేను ఇట్లా మ్యూజిక్ నేర్పించాను, ఏసే పాటలు నేర్పించాను, వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళ కోసం నా టాలెంట్స్ వాడాలని చెప్పాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. అప్పుడు జీసస్ ఏమన్నాడు? ఓ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇక్కడ వచ్చిన నమ్మకం ఉన్నావు, నీకు ఇంకా టాలెంట్స్ ఇస్తాను, నిన్ను కూడా రూలర్ గా చేస్తున్నాను. గట్టిగా చెప్పట్లు. ఎవరు మిగిలేరు? ఎవరు? అతనేమన్నాడు చూడు, నువ్వేం చేసావంటే నువ్వు చాలా చెడ్డోడివి, నువ్వు చాలా క్రూయల్, నువ్వు నాకెక్కడ ఇచ్చావు టాలెంట్స్ అంటున్నాడు. ఆ టాలెంట్ నీ టాలెంట్ నీకే ఉంచుకొని అక్కడ పడేసేమి దాచిపెట్టాను, నువ్వు చాలా బ్యాడ్ అని జీసస్ అన్నాడు. ఈజ్ ఈ గుడ్ ఆర్ బ్యాడ్? అప్పుడు జీసస్ ఏమన్నాడు? నువ్వు నేను ఇచ్చిన టాలెంట్స్ వాడలేదు, సోమరి అయిన చట్టదాసుడా, యు లేజీ సర్వెంట్. లిటరల్ గా ఏమన్నారంటే జీసస్, గో టు హెల్, నరకానికి పో, ఎందుకంటే నువ్వు నాకు యూస్ఫుల్ గా లేవు, నేను నీకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చాను కానీ నువ్వు వాడలేదని అతను అదిగో దేవదూతలు నరకానికి తీసుకొని పోయారు. ఈరోజు వీళ్ళలో ఇతను ఏ వేసల్? ఏ వేసల్? గట్టిగా చెప్పండి. ఇతను ఇంకొంచెం గట్టిగా. అతను యూస్ లెస్. సో మన లెసన్ ఏంటంటే యూస్ఫుల్ వెసల్. గట్టిగా చెప్పలు కొట్టండి. అయితే ఎవరైతే యూస్ఫుల్ గా ఉన్నారో వాళ్ళకి ఏమి ఇచ్చాడు జీసస్? గ్లోరీ. నెక్స్ట్ స్లైడ్. ఆ స్లైడ్ చూడండి, ఏముంది అక్కడ? గట్టిగా చదవండి. గ్లోరియస్ వెసల్. సో రెండు కలపండి అందరూ గట్టిగా. 1 2 3 స్టార్ట్. యూస్ఫుల్ అండ్ గ్లోరియస్ వెసల్. మీరందరూ అట్లా జీసస్ కోసం వాడబడుతురు కాక. మీకు టాలెంట్స్ ఏమైనా ఇచ్చాడా జీసస్? yes or no? మీరు జీసస్ కి యూస్ఫుల్ గా ఉంటారా? ఈ లోకంలో ఉండిపోతే చివరికి వెళ్ళే నరకానికే. ఎవరు హెల్ప్ కి వెళ్ళకుందురు గాక. మనమందరము యేసయ్యతో పరలోకంలో ఉందుము గాక. అందుకోసం యేసయ్యని నమ్మాలి. యేసయ్య నమ్ముకున్నాక ఆయన మనకి ఇచ్చిన టాలెంట్స్ అన్ని యేసయ్య కోసమే వాడుదుము గాక. గట్టిగా సభలో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థాంక్యూ.